బద్వేల్లో వైభవోపేతంగా శ్రీ అయ్యప్ప స్వామి పునఃవిగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని నెల్లూరు రోడ్డులోని నాగల చెరువు కట్ట సమీపంలో దాదాపు 2 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న శ్రీ అయ్యప్ప స్వామి పునఃవిగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు కార్యక్రమం 2వ రోజు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. వేద పండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శతచండి, శతరుద్ర, యోగ సహిత శ్రీ విజయ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, పంచకలశ ధ్వజ సహిత శ్రీ అయ్యప్ప స్వామి పునఃవిగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేకం మహోత్సవాలను అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి గురువారం వరకు దాదాపు 5 రోజుల పాటు 30 మంది వేద పండితుల ద్వారా ప్రతిరోజు శతచండి రుద్రాది యాగములను నిర్వహించి సకల దేవతలతో కూడిన అయ్యప్ప స్వామి పునఃప్రతిష్ఠ మహోత్సవంలో శాస్త్రోక్తంగా నిర్వహించడం వేద పండితులు పేర్కొన్నారు. दीपं दर्शयामि सर्वभूतदमनाय नमः नैवेद्यम् ॐ भूर्भुवस्सुवः అయ్యప్పలందరూ శరణు ఘోష చెప్పండి. ఎక్కడ అయ్యప్ప స్వామి గండిలో ఉన్నారు. రా ఓకే స్వామి. భక్త మహాశైలారా, బద్వేల్ పుర ప్రజలకు మరి అయ్యప్ప స్వామి భక్త బృందానికి అందరికీ తెలియజేయడం ఏమనగా దాదాపు 4 కోట్ల రూపాయల వ్యయంతో మన బద్వేలు నగరంలో కడప జిల్లాలో లేని విధంగా
అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా, ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా ఈరోజు 2వ రోజు ఆలయ నిర్మాత, వ్యవస్థాపకులు, చైర్మన్ శ్రీ రాజమాన్ ప్రతాప్ కుమార్ గారు, మరి అయ్యప్ప సేవా సమితి కమిటీ సభ్యులు అందరూ కూడా ఏకీకృత మనస్సుతో ఈ ప్రతిష్టా కార్యక్రమాన్ని 2వ రోజు దిగ్విజయంగా నిర్వహించేటువంటి భాగంలో ఉదయమే బ్రాహ్మీ ముహూర్తంలో ఆ కలశములకు ప్రదోష పూజ కైంకర్యం నిర్వహించి తరువాత శతరుద్రీయము అంటాం, 121 పర్యాయము 11 మంది బ్రాహ్మణులు కూర్చొని ఏకకంఠముతో మహన్యాస పారాయణమైన తరువాత రుద్రాభిషేక కైంకర్యాన్ని ఆ యంత్రములకు నిర్వహించడం జరిగింది. యంత్రం అనేటువంటిది సూక్ష్మ శరీరము, విగ్రహం అనేటువంటిది స్థూల శరీరము. మనం కూడా మన సెల్లుల్లో ఒక చిన్న సిమ్ కార్డు ఉంటుంది, కానీ అది రాగిరేకు. 1 నిమిషం దాన్ని గీకేశామనుకోండి, ఆ సెల్లే పనిచేయదు, ₹1,00,000 సెల్ అయినా. అలాగే ఆ దేవతా శక్తి, ఆ దైవీ శక్తి ఆ యంత్రంలో ప్రసరించాలనేటువంటి సుసంకల్పంతో ఈ స్థలంలో ఉండేటువంటి సకల విధ దోషాలన్నీ కూడా తొలగింపబడి దైవీ శక్తి ఈ స్థలంలో ప్రసరించాలని, వచ్చిన భక్తుల మనోభీష్ట సిద్ధి కలగాలనేటువంటి సుసంకల్పంతో ఈరోజు ఆ పవిత్రమైనటువంటి శతరుద్రాభిషేక కైంకర్యం అయిన తర్వాత వేద బ్రాహ్మణులంతా కూడా చండీ పారాయణం, దశపాఠాత్మకం చండీ అన్నారు. ఇక్కడ శతచండీ యాగ సంకల్పం కాబట్టి 30 పారాయణాలు చండీ పారాయణ కైంకర్యం నడుస్తూ ఉంది. తర్వాత ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం అనేటువంటి 4 వేదాల కైంకర్యం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. తర్వాత ఇప్పుడు గణపతి, రుద్ర, నవగ్రహ చండీ హోమ కైంకర్యం, ప్రతిరోజు కూడా చండీ హోమ కైంకర్యం ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపు 10 కుండములు, 10 కుండాలు ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా స్వామి యొక్క అనుగ్రహం కలిగేటువంటి సుసంకల్పంతో ఈ గ్రామం, ఈ దేశం ఇక్కడే కాదు, ఈ గ్రామంలో ఉండే ప్రజలందరూ కూడా ఇచ్చిన వాళ్ళు, ఇవ్వని వాళ్ళు, రేపు ఇవ్వబోయే వాళ్ళు అందరూ సుఖంగా ఉండాలనేటువంటి సుసంకల్పంతో కమిటీ వారు అద్వితీయమైనటువంటి కైంకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన జిల్లాలో ప్రప్రథమంగా మన బద్వేలు నగరంలో ఈ అద్వితీయమైన కైంకర్యం నడుస్తూ ఉంది. ఎందుకంటే హోమం చాలా విశిష్టమైనటువంటిది. 1984 సంవత్సరం డిసెంబర్ నెల 4వ తేదీ భోపాల్లో గ్యాస్ దొరకడం జరిగింది. కొన్ని లక్షల మంది దుర్మరణం పాలయ్యారు. కొన్ని లక్షల మంది ఈనాటి కూడా ఆ విషవాయు ప్రభావం వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నారు. సాహుల్ సాహారియా అనే కుటుంబ సభ్యులు చాలా దగ్గర ఇల్లు, వాళ్ళు అప్రయత్నంగా ఆ రోజు హోమ కార్యక్రమం చేస్తున్నారు. ఇది జరిగినటువంటి నగ్న సత్యం. ఆ కుటుంబ సభ్యులకు కానీ, చేయించిన పురోహితులకు కానీ, చూడ్ను వచ్చిన బంధువులకు కానీ ఎలాంటి ఆపద కలగలేదు. అటువంటి అద్వితీయమైనటువంటి హోమ ప్రక్రియ మన గ్రామంలో, బద్వేలు నగరంలో జరగడం చాలా సంతోషం. ఈరోజు ఇంతవరకు నిత్య పూజ కైంకర్యాలు జరుగుతున్నటువంటి ఆ యొక్క గణపతి, అయ్యప్ప స్వామి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చాలన వీధి అంటాం, వాటికి కూడా మరి కైంకర్యాలన్నీ జరగాలి. జలాధివాస, ధాన్యాధివాస, జయ్యాధివాస, పుష్పాధివాస కైంకర్యాలన్నీ జరగాలి. కాబట్టి ఆ విగ్రహాలన్నీ కూడా మంత్రపూర్వకంగా తొలగించేటువంటి ప్రక్రియ కార్యక్రమం కూడా నడిచింది. తర్వాత ఈరోజు సాయంత్రం కూడా విశేషమైనటువంటి అర్చన, పూజ, స్వస్తి కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతాయి. తర్వాత కాబట్టి ఈ పవిత్రమైనటువంటి కైంకర్యంలో మీరందరూ కూడా అందరూ ఆహ్వానితులే. మాకు పత్రిక రాలేదు, చెప్పలేదు అనకుండా కమిటీ వాళ్ళు మాటి మాటికి అదే విషయం తెలియజేస్తున్నారు. అందరూ రండి, చూడండి, కైంకర్యాన్ని తిలకించండి అనేటువంటి సంకల్పం వారి యొక్క ముఖ్య సంకల్పం. కాబట్టి అందరూ ఆహ్వానితులే. దయచేసి అందరూ ఆహ్వానింపబడి ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని తిలకించి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రను విజ్ఞప్తి చేస్తూ మాసానాం మార్గశీర్షోహం అన్నారు. అన్ని మాసముల్లోకి మార్గశిర మాసం చాలా విశేషమైనటువంటి మాసం, మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. కాబట్టి అందరూ రండి, హరిహరపుత్ర స్వామి యొక్క ప్రతిష్టలో భాగస్వాములై ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం తత్సత్.